నెల్లూరు జిల్లాలో వైసీపీ ఇన్ఛార్జ్ నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డిపై చాగనం గ్రామ టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు. 50 కోట్ల రూపాయలపైన తెల్లరాయి స్మగ్లింగ్, భూ కబ్జాలు చేసిన కుంబరిగుంట చిరంజీవి లాంటి రౌడీలకి నెదురుమల్లి అండగా నిలబడి మాట్లాడుతున్నారని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాగనం గ్రామంలో ప్రభుత్వానికి చెందిన భూమిని వైసీపీకి చెందిన కుంబరిగుంట చిరంజీవి అనే వ్యక్తి అక్రమంగా కబ్జా చేశాడని వెల్లడించారు. కబ్జాదారుల నుండి భూమిని విడిపించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. చిరంజీవికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహకరించిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రజల మధ్యలో తిరగబోతున్నారు. ఆల్రెడీ వణుకు పుట్టింది కూటమి ప్రభుత్వానికి. జనంలో వస్తే ఎలాంటి స్పందన వస్తుందో అందరికీ తెలిసిందే. మా నుంచి ఏదన్నా మేలు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు. మేము అన్నీ చూసాం మా ఊరు గురించి. అయా రామ్కుమార్ రెడ్డి గారు, మీ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. మీ తండ్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు, డిగ్నిఫైడ్గా మెలిగాడు. ఇటువంటి వ్యక్తుల్ని, నీ పక్కన పెట్టుకున్న వ్యక్తుల్ని ఎక్కడికి ఎప్పుడు కూడా దరిదాపులు రానిలేదు. ఆ కుటుంబం గౌరవాన్ని మీరు కాపాడండి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆ కుటుంబంలో ఉన్న చరిత్రను కానీ, మీరు బలపడిన తీరు కానీ, మీరు నడిచిన నడవడిక కానీ అన్నీ కూడా డెవలప్ చేసేదానికి చూడండి. దొంగలను పక్కన పెట్టుకొని మీరు ప్రోత్సహించబాకండి, కుటుంబ గౌరవాన్ని పోగొట్టబాకండి. మేము ఒక వ్యక్తిగా మీ చరిత్ర కుటుంబాన్ని తెలిసిన వ్యక్తులంగా ఒక మంచి సలహా ఇస్తున్నాను. మీ కాడికి చిన్నవాడిని అయినా మటుకు దీన్ని ఆలోచించేయండి ఒక దఫా. ఈ కుమ్మరగుంట చిరంజీవి అనే వ్యక్తి 3 నెలల కిందట వైసీపీ నుంచి బీజేపీకి పోయి మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. మీకు మేము చూపిస్తాం. మీకు కావాలంటే మీకు వాట్సాప్ పెడతాం, చూడండి. బీజేపీ కండవలు వేసుకోండి. ఎందుకంటే తను చేసిన అక్రమాలు తప్పిచ్చేదానికి సుమారు 50 కోట్ల రూపాయలు సొమ్ముని రెవెన్యూ ల్యాండు, ఫారెస్ట్ ల్యాండు మొత్తం ఒరిజినల్ పట్టాలు అయితేమి దౌర్జన్యంగా లోడ్లు ఎత్తేసి నైట్ కొంతమంది రైతులు అవన్నీ మీకు ఎవిడెన్స్ పంపిస్తాం. ఒక దఫా చూడండి. 50 కోట్ల సొమ్ముని సోహా చేశాడు. ఎక్కడైనా అక్కడి నుంచి తిప్పిరెడ్డిపల్లి దగ్గర నుంచి 4 గ్రామాలు విచారించండి, వీడు ఎటువంటి వాడు అనేది మీకు చెప్తాడు. మీరు దాన్ని పక్కన పెట్టుకొని చాలా మంచివాడు ఈ కుమ్మరగుంట చిరంజీవి అనే వ్యక్తి చెప్తున్నారు. అవాస్తవం మీరు చెప్పేదంతా కూడా. 50 కోట్ల రూపాయల సొమ్ముని, ప్రభుత్వం సొమ్ముని దుర్వినియోగం చేశాడు. ఫారెస్ట్లో దొంగిలించాడు, రెవెన్యూ ల్యాండ్లో దొంగిలించాడు, ఒరిజినల్ పట్ట రైతు భూముల్లో దౌర్జన్యంగా లోడ్లు ఎత్తేశాడు. లోడ్లు ఎత్తిన వ్యక్తులు కూడా తిప్పిరెడ్డిపల్లి గ్రామం, సైదాపురం, చాగనం, రాజుపాలెం ప్లస్ వచ్చేసి కుమ్మిపాడు, గునించర్ల గ్రామాల్లో ఎత్తాడు. ఆయన దొంగతనంగా రేతులు భారీ యంత్రాలు పెట్టి సొమ్ముని దొర్లించేశాడు. మీకు కావాలంటే అన్నీ ఎవిడెన్స్ పంపిస్తాం. ఈరోజు మైనింగ్ డీడీ గారు శ్రీనివాసరావు ఒక లెటర్ పంపించాడు. 5,53,00,000 రూపాయలకి తను లూటీ చేశాడని వాళ్ళు పంపించారు. ఫారెస్ట్ వాళ్ళు కూడా ఇస్తారు. ఎంత లూటీ చేశాడు ఫారెస్ట్ ల్యాండ్లో అనేది కూడా మీకు ఖచ్చితంగా మేము వినిపిస్తాం, చూపిస్తాము. ఒక దొంగని దగ్గర పెట్టుకొని మీరు ఈ విధంగా చెప్పడం, ఆయనే వాళ్ళ పోస్టులు అంటారు, ఇది అంటారు, అది అంటారు. పోస్టులు కూడా ఉన్నాయండి, కరెక్ట్గా ఉన్నాయి, మీకు చూపిస్తాం. ఇప్పుడు వినిపిస్తాం, చదివి వినిపిస్తాం. లేదంటే మీకు పోస్ట్ చేస్తాం, చూసుకోండి. లోకేష్ బాబుని ఏమన్నాడు, చంద్రబాబు నాయుడుని ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ని ఏమన్నారు, ఏ విధమైన సభ్యత లేకుండా మాట్లాడారు. ఓరే పొప్పోడా, నువ్వు వార్డు మీద పోటీ చేయరా,